హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో వరల్డ్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెడ్ కలర్ బటన్ ఉంటుంది, వీడియో చూస్తున్నారు కదా, దాని కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు, నేను ఇన్స్టెంట్గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రేడింగ్కు సంబంధించిన లాంగ్ టర్మ్ అదేవిధంగా షార్ట్ టర్మ్కి సంబంధించిన ట్రేడింగ్కు సిగ్నల్స్ ఫ్రీగా నేను అక్కడ అందించడానికి ట్రై చేస్తుంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు మనీని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో ఎలా లాస్ అవుతున్నారు, ఎందుకు లాస్ అవుతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం మనీ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో మనీ ఎందుకు లాస్ అవుతున్నాము అనే విషయం మీద చూసుకుంటే, కొందరికి ఏం చేస్తారంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ఉంటుంది. అంటే ఒక కాయిన్ను పర్టికులర్ కాయిన్ను చూసిన తర్వాత అది మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఒక పర్టికులర్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, 2 నెలల క్రితం అయితే రిప్పల్ కాయిన్ గురించి మీరు వినే ఉంటారు. సో రిప్పల్ కాయిన్ అనేది ఆల్మోస్ట్ దగ్గర $3 నుంచి $4 వరకు రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అందరు ఏం చేశారు, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనే ఉద్దేశంతో, మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఏం చేశారు, దాని మీద ఇన్వెస్ట్ చేశారు. తర్వాత ఏమైంది, సో ఇప్పుడు చూస్తే $0.80 అంటే దగ్గరగా ఎంత లాస్ అయ్యారు మీరే ఒకసారి ఆలోచించి మీరు చూసి ఉండొచ్చు. సో చాలా వరకు లాస్ అయ్యారు. సో ఏమంటే మిస్ అవుతాము ఆశ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి అనేది ఈ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో అనేది అస్సలు ఉండకూడదు. ప్రతి చూసిన కాయిన్ని, అంటే ప్రతి గుడ్ ట్రేడ్ను కూడా మనం దాంట్లో ఎంటర్ కావాలనుకుంటాం. ప్రతి కాయిన్లో మంచిగా అది వెళ్తుంది అనుకోండి, ట్రేడింగ్ అంటే ప్రాఫిట్లో వెళ్తుంది, ప్రతి దాంట్లో ఉండాలి అని అలాంటివి ఉండకూడదు. సో ఒక విషయం చెప్పాలంటే, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక కాయిన్ ఉంటుంది, పర్టికులర్ కాయిన్ను నేను ఒక 3-4 డేస్ బిఫోర్ నేను ఒక సజెస్ట్ చేసి ఉంటాను. ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయకుండా ఏం చేస్తారంటే ఒక 2-3 డేస్ ఆగుతారు. సో ఆ కాయిన్ అనేది ప్రాఫిట్లో ఉండి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అసలు అది రైట్ టైమే కాదు. సో ఎప్పుడు చెప్పానో అదే కరెక్ట్ టైం. సో ఏంటంటే, ఒక కాయిన్ యొక్క వాల్యూ అనేది ఆ 3-4 డేస్లోనే ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసిన టైంలో ఏమవుతుందంటే మళ్ళీ బ్యాక్గా వస్తుంది, అంటే డౌన్ వచ్చేస్తుంది, డంప్ అవుతుంది. సో ఆ టైంలో మీరు అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే లాస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు ఎంటర్ కావాలో తెలియాలి, అదేవిధంగా ఎప్పుడు ఎగ్జిట్ కావాలో కూడా తెలియాలి. కొందరు ఏం చేస్తారంటే రివెంజ్ ట్రేడింగ్ చేస్తుంటారు. అంటే ఒక పర్టికులర్ ఒకే కాయిన్ మీద ఇన్వెస్ట్ చేసేసి దాంట్లో లూజ్ అయిపోయి, తర్వాత ఆ లూజ్ అయిన మనీ మళ్ళీ గ్యాదర్ చేయాలి అనే ఉద్దేశంతో రివెంజ్ తీసుకోవడానికి ట్రేడింగ్ చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఏదో ఒక కాయిన్ మీద చూస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కాయిన్ మీద పెద్దగా, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద మొత్తంలో దాని మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్కి పనికిరారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్కి అసలు పనికిరారు. సో రివెంజ్ ట్రేడింగ్ ఏంది అసలు, ఏదో దాంట్లో ఒక కాయిన్ మీద పోయింది, సో దాన్ని మొత్తం రికవర్ చేయాలనే ఉద్దేశంతో ఒకే కాయిన్ మీద పెద్ద మొత్తంలో పెట్టేసి, సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, మళ్ళీ ఆ కాయిన్ కూడా లాస్ వెళ్ళిపోతే ఏమవుతుంది, మళ్ళీ లాస్. సో ఇలాంటివి చేయకుండా ఉండాలి. సో ఎలా ఉండాలి, ఇలా లాస్ కాకుండా ఉండాలంటే మీకు ఒక రియలిస్టిక్ గోల్ అనేది ఉండాలి. సో రియలిస్టిక్ గోల్ అంటే, నాకు ఈ మంత్లో ఒక 10% ప్రాఫిట్ ఉంటే చాలు, ఈ ఇయర్లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఒక 30% ప్రాఫిట్ లేదా 40% ప్రాఫిట్, ఇలా 100% ప్రాఫిట్, ఇలా ఒక రియలిస్టిక్ గోల్ అనేది ఉండాలి. సో రియలిస్టిక్ గోల్ లేకుండా ఒకే రోజు మిలియనర్ కావాలి, లఖపతి కావాలి, కరోడ్పతి కావాలి అనుకుంటే క్రిప్టో కరెన్సీలో మనుగడ సాగించలేము. నెక్స్ట్ వచ్చేసి, ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో సో ఎమోషనల్గా కాకుండా కొద్దిగా తెలివితో ఆలోచించి చేయాలి. సో ఎలా అంటే, సో ఫస్ట్ మీకు ఆలోచించడం ఎలా రావాలి అంటే, ఫస్ట్ మీకు బేసిక్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్స్ను క్లియర్ చేయాలి. బేసిక్స్ను క్లియర్ చేసుకున్న తర్వాతే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఏ టైంలో ఎంటర్ కావాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఇలాంటి విషయాలన్నీ ఫస్ట్ మీకు ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. సో స్టార్టింగ్లోనే మీరు నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసేసి, ఎవరో గుడ్డిగా చెప్పిన కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసేసి లాస్ కావడం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఎవరైనా ఫాలో అవుతున్నారంటే వాడు జెన్యున్గా చెప్తున్నాడా, లేక ఏదో సుత్తి కొడుతున్నాడా వాడి ఛానల్ గ్రోత్ కోసం, అలా కాకుండా
వాళ్ళు జెన్యున్గా చెప్పేటోనే ఫాలో కావాలి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంటుంది ఇటు జెన్యునా ఇటు ఫేకా అని మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది వాడి వీడియోస్ చూస్తేనే. సో కరెక్ట్ పర్సన్ను పట్టుకోండి, కరెక్ట్ ఛానల్ని పట్టుకొని వాడితో ట్రావెల్ అయితే సరిపోతుంది. అదేవిధంగా వాడితో వచ్చిన నాలెడ్జే మీకు మస్తు. సో దీనివల్ల నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, లాస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ తగ్గించుకోవడం ఎలానో తెలుసుకోవాలి. అదేవిధంగా లాస్లో పోకుండా ఎలా ఉండాలో అలాంటివన్నీ తెలుసుకోవాలి. సో అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ క్రిప్టో కరెన్సీలో లాస్ నుంచి బయటపడగలుగుతాం. ఫస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకోండి. ప్రతి కాయిన్ను మిస్ కాకూడదు అనే ఉద్దేశం అసలు పెట్టుకోకూడదు. అంటే ప్రతి కాయిన్ హై ఉన్నప్పుడు ఆ కాయిన్ మనం కొంటే ఇంకా మనీ వస్తుంది అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ట్రేడింగ్ గుడ్ ట్రేడ్లో మనం ఉండాలి అలాంటివి. నెక్స్ట్ వచ్చేసి రివెంజ్ ట్రేడింగ్లు ఇలాంటివన్నీ మానేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేస్బుక్ పేజ్ ఉంది, అదేవిధంగా మనకు టెలిగ్రామ్ పేజ్ కూడా ఉంది. దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ కూడా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీకు వీలైనంత వరకు ఫేస్బుక్ లేదా వాట్సాప్ల ద్వారా షేర్ చేసి మన ఛానల్ని గ్రోత్కి మీరు సహకరించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. నేను చెప్పింది కూడా దీంట్లో ఒక క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.